హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న 747 వ్లాగ్స్. ఈరోజు ఆలుపైన చిన్న స్నాక్స్ చేసుకుందామండి. దానికోసం ముందుగా 1/2 kg పొటాటోస్ తీసుకొని ఇలా చెక్ తీసి ఉడకబెట్టుకున్నాం 15 minutes. ఆలోపు ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1/2 tablespoon ఓమ, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. వేళ్ళతో మాత్రమే కలపాలండి, అరచేతితో నొక్కి కలపకూడదు, ఎందుకంటే పిండి గట్టిగా అవుతుంది. అందుకోసమే వేళ్ళతో మాత్రమే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి అయినా ఇదే ప్రాసెస్. చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయిందో. ఇప్పుడు పొటాటోస్ ఎంత మంచిగా బాయిల్ అవుతున్నాయి చూడండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. 1 స్పూన్ తీసుకొని రెడ్ చిల్లీ వేసుకున్నాం, ఆనియన్, కరివేపాకు, కొద్దిగా పుదీనా, వెల్లుల్లి, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon ధనియా పౌడర్, 1/2 tablespoon సాల్ట్ అన్నీ వేసుకొని మంచిగా అన్ని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. అలాగే సగం నిమ్మకాయ తీసుకొని దాని నుంచి రసం మంచిగా ఆలుకి పట్టేటట్టు కలుపుకోండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాం. ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని గోధుమ పిండి తీసుకొని ఆలు బాల్స్ కంటే కొంచెం పెద్ద సైజు బాల్ తీసుకొని ఇలా సైడ్కి మాత్రమే ప్రెస్ చేసుకోవాలండి, మధ్యలో ప్రెస్ చేసుకోకూడదు. ఇలా సైడ్స్ ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఆలు బాల్స్ మంచిగా పెట్టి ఇలా మొత్తం ఆలు బాల్ని ఫిల్ చేసుకోవాలి. చూడండి మొత్తం పిండితోనే ఇట్లా కవర్ చేయాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా కవర్ చేసి ఆ ఎక్స్ట్రా పిండిని కూడా ఇలా నొక్కి ఇలా చిన్న సైజు పూరి మాదిరిలో మందంగా ఒత్తుకోండి. మీకు పల్చగా కావాలంటే ఇంకా పల్చగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి లోపల దాకా కుక్ అవ్వవు. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి, అప్పుడే ఆలు మంచిగా ఫ్రై అయిపోతుంది, పిండి కూడా లోపల దాకా ఉడుకుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా సర్ప్రైజ్గా స్నాక్ చేసి పెడితే ఎమ్మీగా తింటూ ఉంటారు. పిల్లలకి రెగ్యులర్గా కాకుండా కాస్త ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కూడా వాళ్ళకు వెరైటీగా అనిపిస్తుంది, మంచిగా కడుపు నిండా కూడా తింటారు. తప్పకుండా ఓపికతో చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని స్నాక్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అంతే, చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో. చూడండి ఎంత ఫ్లఫీగా మంచిగా వచ్చాయండి. చూడండి లోపల దాకా కుక్ అయిపోయింది. అంతే, ఆలు స్నాక్ రెడీ.